మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మనుషుల్ని, నాయకుల్ని కాంగ్రెస్ పార్టీని ముందు పెట్టమని అడిగిన. ఇతర పార్టీల నుంచి వచ్చిన వ్యక్తుల్ని, తెలంగాణ ఉద్యమంలో నేపథ్యం లేని వ్యక్తుల్ని తీసుకొచ్చి మీరు కాంగ్రెస్ పార్టీని ముందు పెట్టి మా లీడర్లను తయారు చేసి వాళ్ళ నేపథ్యంలో పనిచేయమంటే మా మనసు ఒప్పుకోక ఇంట్లో కూర్చున్న 3.5 సంవత్సరాలు. అంతేగాని ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శించలేదు, ఏ వ్యక్తి మీద కానీ నిందలు వేయలేదు, ఓపికతోటి కూర్చున్నా. కానీ ఈ కేసీఆర్ని బొందబెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ టీఆర్ఎస్ పార్టీని గద్దెదించాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి నేను అమిత్ షా గారిని కలిసిన. ఈ రాష్ట్రంలో నేను అనుకోవడమో పార్టీలు కాదు, కేసీఆర్కు వ్యతిరేకంగా అయిన వ్యక్తులు ఎవరైనా సరే, ఏదైనా సరే పార్టీ, బలమైన పార్టీ పోరాటం చేస్తుంది కేసీఆర్కు వ్యతిరేకంగా అంటే ఆ పార్టీలో చేరాలి. ఈ అరాచక శక్తుల్ని, ఈ కుటుంబ పాలనని, అవినీతి పాలన అంతమొంచాలన్న లక్ష్యంతో ముందుకు రావాలన్న ఉద్దేశంతో నేను మాట్లాడుతున్న తప్పితే స్వార్థం కోసం కాదు, నిలకడక లేక కాదు. నాకు నిలకడ ఉంది కాబట్టే కాంగ్రెస్ పార్టీని వదలకుండా ఎమ్మెల్యేగా ఉన్నా. చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీ సాక్షిగా టీఆర్ఎస్ నాయకులు అవమానిస్తుంటే మీరు రికార్డ్స్ చెక్ చేయండి. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ మీరు ఒక్క మాట అనొద్దు అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా నిలదీసిన. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.